దేశంలో వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటికి డిమాండ్ పెరిగింది. ఈ రైలు లగ్జరీ సెమీ హై స్పీడ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. కానీ రైలు టికెట్ ధర కాస్త ఎక్కువ. దీంతో సామాన్యులు ప్రయాణించలేకపోతున్నారు. అయితే త్వరలో దేశంలోని సామాన్య ప్రజలు కూడా లగ్జరీ రైళ్లలో ప్రయాణించనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన రైళ్లను నడపనుంది. దీంతో అన్ని తరగతుల ప్రజలు సుఖంగా, సురక్షితంగా ప్రయాణించవచ్చు. వందే అమృత్ భారత్ రైలుకు బడ్జెట్లో ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ పనులు కాజీపేట రైల్వే స్టేషన్లో చకచకా కొనసాగుతున్నాయి. మొదట్లో స్టేషన్ బయట చేపట్టిన పనులు కొంతవరకు చేసి ఆపేశారు. ముందుగా ప్లాట్ఫామ్లపై పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో లోపల పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఉన్న భవనాలు, ప్రాంగణం, ప్లాట్ఫామ్లను పూర్తి స్థాయిలో మార్పులు చేసి ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే ఏసీ విశ్రాంతి గదుల పనులు పూర్తి కావచ్చాయి. ఆర్క్ ఆకృతిలో పాదచారుల వంతెన పనులు చివరి దశకొచ్చాయి. లిఫ్ట్లు, ఎస్కలేటర్ పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక స్టేషన్ బయట పనులు చేపడతారు. కాజీపేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనులు, స్టేషన్ నమూనా చిత్రాల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1888లో నిర్మించిన రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రస్తుతం స్టేషన్ వార్షిక ఆదాయం 41.36 కోట్లు ఉంది. 98 రైళ్లు ఆగుతున్నాయి. రోజుకు సగటున 24,265 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అమృత్ భారత్ పథకం కింద ప్రస్తుతం కాజీపేట రైల్వే స్టేషన్ లోపల మాత్రమే పనులు జరుగుతున్నాయి. పూర్తి పనులను 2 దశల్లో పూర్తి చేయనున్నారు. ముందుగా ప్లాట్ఫామ్ పై పనులు చేస్తారు. అనంతరం స్టేషన్ ముందు భాగాన పనులు పూర్తి చేస్తారు.